విభజన అంశాలను ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు ఢిల్లీలో సమావేశమయ్యారు. ఆస్తులు అప్పుల వ్యవహారంపై ఇద్దరు చీఫ్ సెక్రటరీలు సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగిందని, మళ్లీ భేటీ కావాలని నిర్ణయించుకున్నామని ఇరు వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ఇంకా పరిష్కారం కాని సమస్యలపైన కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన చీఫ్ సెక్రటరీలతో పాటు ఉన్నతాధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు సుదీర్ఘంగా ఈరోజు సమావేశం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర విభజన అనంతరం కూడా రెండు రాష్ట్రాలకు రావాల్సిన అనేకపరమైన అంశాలపైన కూడా ఈరోజు సుదీర్ఘంగా చర్చ జరిగింది. అప్పులు కావచ్చు, వాటాలు కావచ్చు, ప్రధానంగా షెడ్యూల్ 9 కావచ్చు, షెడ్యూల్ 10లో కావచ్చు, విభజనకు సంబంధించిన సంస్థలకు సంబంధించిన అంశాలు కావచ్చు, రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటి వరకు ఇంకా పరిష్కారం కాలేదు. ఇటీవల హైదరాబాద్ వేదిక కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపైన సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. అక్కడ సమస్యలైతే ఏ సమస్య అయితే అక్కడ పరిష్కారం కాలేదో ఆ సమస్యలపైన ఈరోజు తాజాగా కేంద్ర హోంశాఖ కూడా ఒక కీలక సమావేశాన్ని నిర్వహించింది. సమావేశంలో దాదాపు షెడ్యూల్ 9 కావచ్చు, షెడ్యూల్ 10 కావచ్చు, ఈ రెండు సంస్థలకు సంబంధించిన అంశాలలో కొంత కొలిక్కి వచ్చినట్టు కూడా సమాచారం అందుతుంది. రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు దాటినా కొన్ని కీలక అంశాలు ఎంతవరకు కొలిక్కి రావడం లేదు. ఇరు వర్గాలు పెట్టుకున్న మీటింగుల్లో సాధించినది శూన్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సమస్యలను జటిలం చేసుకోవడాన్ని పక్కన పెట్టి సానుకూలంగా పరిష్కరించుకుందామనుకున్నప్పటికీ ఏదో ఒక పీటముడి పడుతూనే ఉంది. ఆర్థిక అంశాలపై తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజన అంశాల అమలు తీరుతెన్నులపై తాజాగా కేంద్ర హోంశాఖలో కీలక సమావేశం జరిగింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఇతర అధికారులు హాజరయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా పరిష్కారం కాని ప్రధాన అంశాలపై మళ్లీ చర్చ జరిగింది. విభజన చట్టం 9-10 షెడ్యూల్లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్ల విభజన, వాటి ఆస్తులు, అప్పుల పంపకాలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన చట్టంలో ప్రస్తావించని మరికొన్ని అంశాలను కూడా ఇరు వర్గాలు చర్చించాయి. 2014-15 మధ్య కేంద్ర ప్రాయోజిత పథకాల కింద మంజూరైన నిధులను రెండు రాష్ట్రాల మధ్య విభజించే అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. హైదరాబాద్ లో ఉన్న సంయుక్త సంస్థలపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఖర్చులను ఏపీ నుంచి తిరిగి ఇప్పించాలన్న డిమాండ్ వినిపించింది. విదేశీ సంస్థల నుంచి తీసుకున్న అప్పులను రెండు రాష్ట్రాల మధ్య విభజించడంపై కూడా చర్చ జరిగినట్టు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అనేక అంశాలను ఆ రాష్ట్రం ప్రస్తావించింది. కొత్త రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహకారంతో పాటు వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక గ్రాంట్లపై కూడా విజ్ఞప్తులు సహజంగానే ఉంటాయి. కేంద్రం సాయం తర్వాత కూడా రెవెన్యూ లోటు ఉన్నందున పోలవరం ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉన్నందున తమకు న్యాయం చేయాలని ఏపీ అధికారులు కోరారు. 13వ షెడ్యూల్లో ఉన్న సంస్థలు, మౌలిక వస్తువుల ప్రాజెక్టులపై చర్చించారు. ఎప్పటిలాగే గిరిజన యూనివర్సిటీ, దుగరాజపట్నం పోర్టు నిర్మాణం, కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, పెట్రోలియం రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు కూడా చర్చ వచ్చింది. అమరావతి నుంచి హైదరాబాద్ సహా ప్రధాన నగరాలకు రోడ్ల అనుసంధానం, ర్యాపిడ్ రైల్ కనెక్టివిటీ కోసం కేంద్రం సహకరించాలని ఏపీ కోరింది. మరోపక్క ఢిల్లీ ముంబై పారిశ్రామిక క్యారిడార్ తరహాలోనే విశాఖ చెన్నై క్యారిడార్ ఏర్పాటు కూడా మరోసారి ప్రస్తావనకు వచ్చింది. విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ గా తీర్చిదిద్దేందుకు ఆర్థిక సహకారం కోరారు. విశాఖపట్నంతో పాటు విజయవాడ, గుంటూరు, తెనాలి మధ్య మెట్రో రైలును నిర్మించబోతున్నారు. తెలంగాణకు సంబంధించిన అన్ని ప్రత్యేక అంశాలను కూడా సంయుక్త సమావేశంలో ప్రస్తావించారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి గ్రాంట్ కావాలని కోరారు. ఏపీలాగే 13వ షెడ్యూల్లో ప్రస్తావించిన సంస్థలు, మౌలిక వస్తువుల ప్రాజెక్టులపై వీలైనంత త్వరగా తేల్చాలని అభ్యర్థించారు. హార్టికల్చర్, గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటు కూడా చర్చ జరిగింది. ఖమ్మం జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వెనుకబడిన ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి చర్యలు అవసరమని అన్నారు. అవసరమైన బొగ్గు సరఫరాతో రాష్ట్రంలో 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సదుపాయాలు కల్పించాలన్నారు. కేంద్రం ప్రకటించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై త్వరగా పనులు ప్రారంభించాలన్నారు.
విభజన సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గతేడాది జూలైలో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. తర్వాత కూడా అధికారుల స్థాయిలో 1-2 భేటీలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని అంశాలపై డిసెంబర్లో కూడా చర్చించారు. వాటికి కొనసాగింపుగానే ఇప్పుడు కూడా సమావేశమయ్యారు. ఈ క్రమంలో విద్యుత్ బకాయిల వ్యవహారం కూడా ఇంకా ఓ కొలిక్కి రాలేదు. తెలంగాణ తమకు 7,000 కోట్ల వరకు బకాయి ఉందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అయితే తమకే 26,000 కోట్లు రావాలని తెలంగాణ తెగేసి చెబుతోంది. లేక్ వ్యూతో పాటు మరికొన్ని భవనాలు కేటాయించాలని ఏపీ కోరుతూ ఉండగా ఆ పని సాధ్యం కాదని, అవసరమైతే స్థలం కేటాయిస్తామని తెలంగాణ ఇప్పటికీ తెగేసి చెబుతోంది. 9-10వ షెడ్యూల్లో మొత్తం 95 సంస్థలుంటే 53 సంస్థలపై 2 రాష్ట్రాలకు అంగీకారం ఉంది. మిగిలిన వాటిపై 2 రాష్ట్రాలకు అభ్యంతరాలున్నాయి. అయితే అంగీకారం కుదిరిన సంస్థల ఆస్తులు, నగదు పంపిణీపై 2 రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకోకుండా అన్ని సంస్థలకు చెందిన సమస్యలు పరిష్కారమయ్యాకే తుది నిర్ణయాలు తీసుకోవాలనే ధోరణిలో అధికారులున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని ఆస్తుల వివాదంపై కేంద్రం నియమించిన షీలాబేడి కమిటీ పలు సిఫార్సులు చేసింది. వాటిపై అనేక దఫాలుగా 10 ఏళ్లుగా చర్చలు జరిగినా 2 రాష్ట్రాలు ఒక అభిప్రాయానికి రాలేకపోయాయి. ఏదేమైనా మరో సమావేశం తర్వాతే సమస్యల పరిష్కారంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎక్కడైతే సమస్యలు తలెత్తుతున్నాయో ఆ సమస్యల విషయంలో మాత్రం కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకొని 2 రాష్ట్రాలకు సంబంధించిన సమాన వాటాలు కావచ్చు, ఏ రాష్ట్రానికి ఎంత శాతం వాటాలు వస్తే బాగుంటుందనే అంశంలో కూడా కేంద్ర హోంశాఖ ఈరోజు ఒక కీలక సమావేశాన్ని అయితే నిర్వహించింది. ఈ సమావేశం మరో దఫా కూడా కొనసాగుతుంది కూడా సమాచారం అందుతుంది. ప్రస్తుతానికైతే 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశంలో షెడ్యూల్ 9 కావచ్చు, షెడ్యూల్ 10 కావచ్చు, షెడ్యూల్ 13కు సంబంధించిన ఆస్తులు కావచ్చు, అప్పులు కావచ్చు, సంస్థల విభజన కావచ్చు, 2 రాష్ట్రాలకు వాటాలు ఏ విధంగా పంపిణీ చేయాల్సి ఉంటుంది, 2 రాష్ట్రాల మధ్య ఎలాంటి సమస్యలు లేకుండా 2 వాటాలు ఏ విధంగా చేస్తే బాగుంటుందని కూడా కేంద్ర హోంశాఖ కూడా కొంత ఆలోచన చేస్తుంది. అందులో అనుగుణంగానే ఈరోజు 2 రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను కూడా సమావేశానికి పిలిచారు. ఆ సమావేశంలో సుదీర్ఘంగా అయితే 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది. మరో దఫా మీటింగ్లో కూడా షెడ్యూల్కి సంబంధించిన 9, 10, 13 షెడ్యూల్కి సంబంధించిన అంశాలను కూడా మరింత స్పష్టత వచ్చే అవకాశాలు అవుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ బాన్ సింగ్తో సతీష్, ఎబినంద్రోతి, న్యూఢిల్లీ.